నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్చి 1న చిత్తూరు జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. ఘనంగా టైలర్స్ డేను నిర్వహించుకున్న దర్జీలు. వేడుకగా జరిగిన అగస్తేశ్వర స్వామి వారి రథోత్సవం. అన్న ప్రసాద వితరణ చేసిన భక్తులు. ప్రకాశం కాలనీలో జింక ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన స్థానికులు. విద్యా సంస్థల్లో జాతీయ సైన్స్ డే ప్రారంభించిన ఎంఈఓలు. మార్చి 1న ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు. పకడ్బందీగా ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డు. వార్తలోని వివరాలు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒక్కరోజు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మార్చి 1వ తేదీన జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జేడీ నెల్లూరు మండలంలో మార్చి 1వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారుల ఇంటి వద్దే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మార్చి 1వ తేదీన శనివారం ఉదయం 11:50 జేడీ నెల్లూరు మండలం రామానాయుడుపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుని ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి స్వాగత సత్కారాలు అందుకున్న అనంతరం 12 గంటల నుంచి 12:20 ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు జేడీ నెల్లూరు మండల కేంద్రం చేరుకుని 1:30 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పెన్షన్ పంపిణీ చేయనున్నారన్నారు. అనంతరం 1:30 నుంచి 1:55 వరకు 10 సూత్రాల అంశంపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారని, 1:55 నుంచి 2:55 వరకు గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రామానాయుడుపల్లికి చేరుకుని స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారని, 3:30 హెలిప్యాడ్ చేరుకుని తిరుపతికి తిరుగు ప్రయాణం అవుతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు చదువుతో పాటు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ముందుకు సాగాలని ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పొంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ మేళాను ఎంఈఓలు చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డన్న శెట్టిలు ప్రారంభించారు. పొంగనూరులో 9 క్లస్టర్ల పరిధిలో 139 పాఠశాలల్లో ఈ జాతీయ సైన్స్ దినోత్సవం జరుగుతూ ఉంది. వివిధ రకాల ప్రయోగ ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించగా ఎంఈఓలు పరిశీలించారు. ప్రయోగాల ప్రదర్శనలతో పాటు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు ఎంఈఓలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వసుంధర, సిఆర్పీలు పాల్గొన్నారు. ప్రముఖ భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దృగ్విషయాన్ని కనుగొన్న సందర్భంగా ఆ దృగ్విషయాన్ని ఆవిష్కరించినటువంటి ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆ మహనీయుని స్మరించుకుంటూ భావితరంలో అటువంటి శాస్త్రవేత్తలు తయారు కావాలనే ఉత్సాహంతో ఈ
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి పాఠశాలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ క్లస్టర్కి సంబంధించినటువంటి పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వారి యొక్క నమూనాలతో ఇక్కడ హాజరై సైన్స్ మేళాను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వికసిత భారత్ కోసం సైన్స్ ఇన్నోవేషన్స్లో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కల్పించడం అనేటువంటి నినాదంతో ఈ నేషనల్ సైన్స్ డే 2025ని భారత ప్రభుత్వం నిర్వహించుకుంటుంది. ఆ విధంగా చిన్న పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెంపొందించి భావి శాస్త్రవేత్తలుగా రూపొందించడానికి వాళ్ళకి ప్రేరణ కల్పించే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మా చిన్నారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ రాబోయేటువంటి తరంలో భావి తరపు శాస్త్రవేత్తలుగా తయారు కావాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. టైలర్స్ డేను పొంగనూరులో భారత్ టైలర్స్ అసోసియేషన్ వారు ఘనంగా నిర్వహించారు. మొదట కుట్టు మిషన్ రూపకర్త విలియమ్స్ హవ్వే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. తర్వాత ఎంబీటీ రోడ్డు గుండా తూర్పు మొగసాల సుబేదర్ వీధి తపాలా శాఖ కార్యాలయం నాగపాలెం మీదుగా ఇందిరా కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ తమకు కమ్యూనిటీ భవనం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి సురేంద్ర, కోశాధికారి అస్లాం బాషా, నరసింహులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. టైలర్స్ డే వర్ధిల్లాలి వర్ధిల్లాలి టైలర్స్ డే టైలర్స్ డే టైలర్స్ డే జిందాబాద్ జిందాబాద్ భారత టైలర్ల సంఘం భారత టైలర్ల సంఘం భారత టైలర్ల సంఘం ఈరోజు టైలర్స్ డే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు టైలర్లకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. టైలర్స్ డే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉంటాము. మా డిమాండ్ ఏమరా అంటే గవర్నమెంట్తో మాకు ఒక ఫంక్షన్ హాల్కి ఒక జాగా కావాలని చాలా ఏళ్ళుగా మేము కోరుతూ ఉంటాము. ఈసారన్నా దయ ఉంచి ప్రభుత్వం మా పైన దయ చూపి ఏదో ఒక జాగా మాకు చూపిస్తే ఏదో మేము ఫంక్షన్ హాల్ కట్టుకొని ఈ మార్తో రోడ్ల పైన లేకుండా మాకంటూ ఏదో ఒక ఫంక్షన్ హాల్, ఒక భవనం అనేది ఉంటుంది. అక్కడ ఏ ప్రోగ్రామ్ మేము చేసుకున్నా మాకు ఇబ్బందిగా ఉండదు. ఇది రోడ్ల పైన చేసుకునేది మాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు మన ప్రభుత్వం ఏది ఉందో అది మనకి ఒక ఫంక్షన్ హాల్కి ఒక జాగా చూపిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పొద్దు ప్రపంచవ్యాప్తంగా 28/2/2025 ఈ టైలర్స్ డే ప్రతి ఒక్క టైలరు హ్యాపీగా పండగ చేసుకుని సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి. ఈరోజు టైలర్ల పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఎందుకంటే సరైన గిట్టుబాటు ధర లేక, ఎందుకంటే ఈ రెడీమేడ్ వచ్చిన దానివల్ల చాలా టైలర్లు ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా దీనిపైన చర్య తీసుకుని టైలర్ల సహకారం అందించి ఏమైనా లోన్లు కానీ ఉపాధి కల్పించి వారికి చేయూత ఇస్తే చాలా బాగుంటుంది. మేము దగ్గర 40 ఏళ్ళ నుండి పోరాడుతున్నాము. మేము ఎంఆర్ఓలకి అర్జీలు ఇస్తున్నాము. కానీ ఇంతవరకు మా టైలర్లకు కానీ ఒక యూనియన్ ఉంది, కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ కాలనీ కానీ మా టైలర్లకు ఏమాత్రం లేదు, ఒక గుర్తింపు లేదు. కాబట్టి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ టైలర్ల పైన ఏమాత్రము దయాదాక్షిణ్యం లేదు. ప్రతి ఒక్కరికి ఒక కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. ఈ పొద్దు కార్మికులు ఎత్తుకుంటే మేస్త్రీలకు కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు సైనికులకు కానీ వాళ్ళకంతా కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. కానీ మా టైలర్లకు మాత్రము కమ్యూనిటీ హాల్ లేదు, ఒక కాలనీ లేదు. కాబట్టి ప్రభుత్వాలు మారినా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అన్నా మా పైన దయదలిచి
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పుంగనూరు మండలంలో మా పుంగనూరు యూనియన్కి అంతా ఒక కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తే ఆయనకి మేము జీవితాంతం రుణపడి ఉంటామని అందరికీ సౌమ్యంగా నమస్కరిస్తున్నాను. పుంగనూరు పట్టణం ప్రకాశం కాలనీలో శుక్రవారం ఓ జింక ప్రత్యక్షమైంది. జింకను కుక్కలు తరమడంతో కాలనీకి చెందిన రెడ్డమ్మ ఇంటిలోకి పరుగులు తీసింది. గమనించిన సుబ్రహ్మణ్యం కుమార్లు గాయపడిన జింకను కాపాడి పసుపురాసి చికిత్సలు చేశారు. జింకను చూసేందుకు ఆ ప్రాంత ప్రజలు ఆసక్తిగా తరలివచ్చారు. అటవీ ప్రాంతం నుంచి జింక తప్పిపోయి వచ్చినట్లు భావించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో FBO కృష్ణకిషోర్ కాలనీకి చేరుకున్నారు. ఆ జింకను స్థానికులు ఆయనకు అప్పగించారు. ఫారెస్ట్ రేంజర్ ఆదేశాల మేరకు పాలెంపల్లి సమీపాన అటవీ ప్రాంతంలో జింకను వదిలిపెట్టారు. 2 కాళ్ళు గట్టిగా పెట్టుకో, లేకపోతే నువ్వు ఈ పక్కరా. ఇప్పుడు గుడ్డ తీసేయి. తీసే వదిలేమ్మా, కాలు పెట్టి ఉంది ఏం కాదు. వెళ్ళిపోతుంది ఏం డిస్టర్బ్ చేయదు. పెదపంచాలి మండలం శ్రీరామపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న నారాయణ పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. పలువురు ప్రసంగించారు. సైన్స్ ఉపాధ్యాయులుగా మరియు ప్రధాన ఉపాధ్యాయులుగా సుదీర్ఘ కాలం విద్యాశాఖలో సేవలందించి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. జాతీయ సైన్స్ దినోత్సవం రోజునే ఒక సైన్స్ టీచర్ పదవి విరమణ చేస్తున్నారని చెప్పారు. అటు ఉపాధ్యాయులుగా ఇటు ప్రధాన ఉపాధ్యాయులుగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి నారాయణ అని ప్రత్యేకంగా ప్రశంసించారు. వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో హాయిగా సాగిపోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన నారాయణ మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణ, శ్రీనివాసులు, బాలసుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, శంకరెడ్డి, రెడ్డెమ్మ, వేదవతి, శ్రీవిద్య, లోకేష్ విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి మన సైన్స్ టీచర్లు రెడ్డమ్మ మేడం, కృష్ణమూర్తి సార్ గారికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు ఈరోజు అన్నీ నాకు సైన్స్ డే, నా రిటైర్మెంట్ డే ఇంత గ్రాండ్గా లాస్ట్ రోజు సైన్స్ టీచర్లు ఏర్పాటు చేసిన దానికి అసలు నేను ఊహించలా. ఇంతకు ముందు కూడా ఎప్పుడూ చేయలే ఈ స్కూల్లో కూడా. కాబట్టి నాకు ఇది ఏమనిపిస్తుందంటే ఒకసారి ATL ల్యాబ్ ఓపెన్ చేసినాం, ఇలాగే ఉంది. ATL అటల్ టింకరింగ్ ల్యాబ్ అని రాయలపేటలో ఓపెన్ చేసాం. అది గుర్తుకొస్తాం. పుంగనూరు మండలం నెక్కొంది గ్రామం కొండపై కొలువై ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. 8వ రోజు శుక్రవారం రథోత్సవం వైభవంగా జరిగింది. వేకువజామునే పార్వతీ పరమేశ్వరులకు వివాహోత్సవాన్ని అర్చకులు కన్నుల పండుగగా నిర్వహించారు. తర్వాత ఉత్సవాలను రథంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగించారు. పరమేశ్వరునికి మొక్కులు చెల్లించుకునేందుకు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. కర్ణాటక విశ్వ హిందూ పరిషత్ సభ్యులు శ్రీనివాసరాజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ కాశీ క్షేత్రంగా పిలువబడే ఈ దేవాలయంలో రథోత్సవం రోజున ప్రతి సంవత్సరం అన్నదానం నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. ఆ మహాదేవుని కృప ప్రజలందరిపై ఉండాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాసరాజు మిత్ర బృందం, చౌడేపల్లి నాయకులు మిదింటి కిషోర్, బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేష్, 2 వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు బండకుమార్, సురేష్, తుంగామణి, ప్రశాంత్ రెడ్డి, సిసి రెడ్డి, విజయ్, అశ్వర్త, నాని, సూరి, గాజుల మోహన్,
పగడాల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన విశ్వ హిందూ పరిషత్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు గారు ఇక్కడ దక్షిణ కాశీగా పేరొందినటువంటి అగస్తీశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం ఆయనకు ఆనవాయితీ. ఆయన గత 10 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం చేస్తున్నాడు. మా మిత్రుడు అతనికి అగస్తీశ్వర స్వామి దేవుడి ఆశీస్సులు ఆయన కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో మండల కేంద్రమైన రామసముద్రంలో శుక్రవారం టైలర్స్ డే ఘనంగా జరుపుకున్నారు. రామసముద్రం టైలర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టైలర్లు పాల్గొన్నారు. స్థానిక మెయిన్ రోడ్ నుంచి గ్రామ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ సర్కిల్లో అన్నదాన కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కలీం బాషా, సంఘ నాయకులు మనేవరం నాగరాజు, వాసు, బండ్ల సోము, వెంకటరమణ, నవీన్, చాను రిజ్వాన్, రమేష్, రత్న, సలీం, కాలు, అల్లి టైలర్లు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పకడ్బందీ చేశారు. పుంగనూరులో 2 కేంద్రాలలో పరీక్షలు జరగనున్నాయి. ఎన్ఎస్పేటలో గల బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూల్ వీధిలోని బసవరాజ ప్రభుత్వ బాలికల కళాశాలలో జరగనున్నాయి. ఇప్పటికే కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి రూమ్లో సీసీ కెమెరాలను అమర్చారు. విద్యార్థుల హాల్ టికెట్ల నెంబర్లు వేయడంతో పాటు డెస్కులు, ఫ్యాన్లు, లైట్లు, ఇలా పరీక్షలు రాసే విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తోంది ఇంటర్ బోర్డు. పుంగనూరులోని 2 కేంద్రాలలో ప్రథమ సంవత్సరం 826, ద్వితీయ సంవత్సరం 816 మంది పరీక్షలు రాయనున్నారు. 27 రూమ్లను కేటాయించారు. చీఫ్ సూపరింటెండెంట్లుగా కమలాకర్, మురళీధర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లుగా తేజస్వి, విజయ్ కుమారిలను బోర్డు నియమించింది. ఉదయం 8 గంటలకల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాడేపల్లి వారి ఆదేశానుసారం పుంగనూరు పట్టణంలో ఈసారి 2 పరీక్షా కేంద్రాలు మాత్రమే పరీక్షలు జరుపుతున్నారు.
ఒకటి బసవరాజ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, 2 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్నది. బసవరాజ బాలుర కళాశాలలో మొదటి సంవత్సరం 460 మంది, రెండవ సంవత్సరం 450 మంది పరీక్షలు రాస్తున్నారు. అలాగే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం 361, రెండవ సంవత్సరం 365 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. 2 కళాశాలలోనూ 2 కేంద్రాల్లోనూ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ప్రతి తరగతి పరీక్ష గదిలో అన్ని వసతులు, డస్కులు, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు మరియు నీటి వసతి కల్పించుచున్నాము. మా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి ఆదేశానుసారం ప్రతి రూమ్కి సీసీ కెమెరాలు ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయబడింది. కాబట్టి పొంగూరు పట్టణ పేరెంట్స్ తెలియజేసేది ఏమంటే, మీ పిల్లలు సంతోషంగా ఐటీ మార్చ్ 2022 పరీక్షలు ఈ 2 కేంద్రాల్లో బాగా పరీక్షలు రాస్తారని మేము ఆశిస్తున్నాము. నేను ఈ కళాశాల అంటే ఈ కేంద్రం బాలికల జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ కేకే కమలాకర్, మా కేంద్రానికి బాయ్స్ కళాశాల నుండి శ్రీమతి తేజస్విని మేడం గారిని డిపార్ట్మెంట్ ఆఫీసర్గా అపాయింట్ చేయబడ్డారు. కాబట్టి మా 20 సమక్షంలో ఈ పరీక్షా కేంద్రంలో పరీక్షలు స్మూత్, ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతుందని ఆశిస్తున్నాను. మా కేంద్రంలో ఇన్విజిలేటర్లు అందుబాటులో ఉన్నారు. కాబట్టి పరీక్షలు సక్రమంగా జరుగుతారని ఆశిస్తున్నాను. విద్యార్థులు పరీక్ష రాయడానికి ఈ పరీక్షా కేంద్రానికి ఉదయం 8 గంటలకి వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. 8:30కి పరీక్ష గదుల్లోకి వెళ్ళి ప్రీ ఎగ్జామినేషన్ పనులు ఉంటాయి, అవన్నీ పూర్తి చేస్తారని విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ఎటువంటి సమస్యలు రావని నేను పేరెంట్స్కు తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఎటువంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాస్తారని మేము ఆశిస్తున్నాము. రేపు పరీక్షలు మొదలవుతున్నాయి కాబట్టి విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్, టెన్షన్ లేకుండా పరీక్షలు రాస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే కేసీటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పొంగనూరు పట్టణంలోని కొత్తపేట సమీపాన దొల్లవారి ఇండ్ల వద్ద కొలువైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. అమావాస్య సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించే దీపాలు, వడిబాలు, అంబరిని ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం గంగమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. చేతి వృత్తిదారులైన దర్జీలు దర్జాగా బతకలేకపోతున్నామని ప్రభుత్వం స్పందించి ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలని కోరారు. జాతీయ
టైలర్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పొంగనూరులో వినాయక టైలర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తర్వాత స్థానిక ఎన్టీఆర్ కూడలిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మధుమేఘ సుబ్రహ్మణ్యంలు మాట్లాడారు. ప్రత్యేక రుణాలు మంజూరు చేయడంతో పాటు ఉచిత కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు. కార్యక్రమంలో శివానంద, సురేష్, మల్లికార్జున, శ్రీనివాసులు, శివ, మునిరాజా, ఓబల్ రెడ్డి, ప్రభాకర్, రెడ్డి మోహన్, హరి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 28 అంతర్జాతీయ టైలర్స్ డే దినోత్సవం సందర్భంగా మా టైలర్ సోదరులందరూ సమావేశం కావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే 2014 నుంచి 19 స్కీముల్లో టైలర్లకు కొంతమందికి టైలర్లకు అందరికీ కరెంటు బిల్లులు ఫ్రీ ఇస్తామని చెప్పినారు. 19 తర్వాత టీడీపీ గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఆ పథకం అమల్లోకి రాలేదు. ఈసారన్నా టైలర్లకి కరెంటు ఫ్రీ రావాలని కోరుకుంటున్నాం. అలాగే రెడీమేడ్ దుస్తుల వల్ల టైలర్లకి జీవనాభృతి చాలా తగ్గిపోయింది కాబట్టి గవర్నమెంట్ వారు దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. జై టైలర్స్ డే. ముఖ్యంగా అంతర్జాతీయ టైలర్స్ డే. ఈరోజు టైలర్స్ డే ప్రత్యేకత అంటే మానవునికి కావాల్సింది తిండి, గుడ్డ. మనం 2వ ప్లేస్లో ఉన్నాము. అందంగా మానవుని రూపుదిద్దాలంటే ఒక టైలర్ ఒకే సాధ్యము. విలియం హారే ఆయన టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ డే జరుపుకుంటున్నాము. వాళ్ళకి చాలా అభినందనలు. టైలర్లుగా గుర్తించిన దానివల్ల ఆ వృత్తిని నమ్ముకొని జీవనం చేసుకునే దానికి కూడా చాలా మహిళలు కానీ పురుషులు కానీ చాలా దీనికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెడీమేడ్ వల్ల, ఆన్లైన్ వల్ల కొంచెం ఉపాధి కోల్పోయినాము. ప్రభుత్వము డ్వాక్రా తరాలో మనకి లోన్లు ఇచ్చి ఆదుకోవాలని మరీ కోరుకుంటున్నాం. పొంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం అమావాస్య పూజలు వైభవంగా జరిగాయి. వేకువజాముని అర్చకులు అమ్మవారి విగ్రహాలను ఫలపుష్పాలతో అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. సార్
ఇదంతా ఫస్ట్ టైం మనకి అమ్మవారిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి అందరి అంశాలు ఉంది. అది ఎట్లా అంటే ఇక్కడ చూస్తే శంఖం, ఇక్కడ చక్రం ఉంది, ఇక్కడ త్రినామాలు ఉన్నాయి. విష్ణు అంశ, ఈశ్వరుడికి 3 కళ్ళు కదా, ఆ 3 కళ్ళు ఇవి. ఇంకా అమ్మవారి కంఠంలో శివుడు ఆలాహలాన్ని బంధించినట్లు ఒక శివలింగం లాగా తెలుస్తుంది మనకి అమ్మవారి కంఠంలో, అది ఈశ్వరాంశ. ఇక్కడ నుండి బ్రహ్మాంశ వస్తుంది, అంటే బ్రహ్మదేవుడి పొట్టు నాభి కంటున్నట్లు అమ్మవారి పొట్టు, ఆయన ఎప్పుడు తామరకు కంటి పెట్టుకుంటాడు. సరస్వతి దేవి కూడా ఎప్పుడు తామరకు తెలుసుకుంటాడు. మనం అమ్మవారి పాదాల కింద చూస్తామంటే తామరకు మీద అమ్మవారిని నిలుచుకున్నారు. ఒక చెయ్యి అభయహస్తం ఇస్తున్నారు, ఇంకొక చెయ్యి ఇలా 1928 ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. భౌతిక శాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే పుంగనూరులోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో శుక్రవారం సైన్స్ డేను ఘనంగా నిర్వహించుకున్నారు. మొదట సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ఆవిష్కరణలు, ప్రయోగాలను ప్రదర్శించగా ప్రధాన ఉపాధ్యాయులు నారాయణ పరిశీలించారు, విద్యార్థులను అభినందించారు. అలాగే గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి కలిగి ఉండాలని హెచ్ఎం సూచించారు. My experiment name was rainwater detector. A rainwater detector can be used to alert farmers to rain by sounding a buzzer and sounding a warning if they are indoors when it suddenly rains while are drying their grains. This helps farmers avoid losses and protects their crops from getting wet. We should be careful when crops get wet. Rain detectors or rain sensors have many advantages, including water conservation, weather monitoring, etc. Thank you. పుంగనూరు పట్టణంలోని అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరెస్పాండెంట్ మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ భాగ్యవతి ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి పట్టణంలోని వైద్యులు డాక్టర్ శరణ్ కుమార్, రాజేష్, శ్వేత, శివప్రసాద్, రెడ్డి కార్తిక్ విచ్చేసి విద్యార్థుల యొక్క సైన్స్ ప్రయోగాలను వీక్షించి విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చి బహుమతులను అందజేశారు. ప్లీజ్ సార్ Antigens present at the surface of the RBCs are called blood. It's called how many types of liquids do we have? A positive, B negative, B positive, B negative, AB positive, AB negative, O positive, O negative. Coagulation of blood takes place in anti-A serum and anti-D serum. We call it as A positive. If it takes place in only A, we call it as A negative. If it takes place in A, B and D, it is called AB positive. If it takes place only in A and B, we call AB negative. If coagulation of blood takes place in only D serum, we call O positive. If coagulation of blood does not take place in any D serum, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పినపల్లి సిఆర్సి నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకోవడం జరిగింది. సిఆర్సి పరిధిలోని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని సైన్స్ ఎక్స్పెరిమెంట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఎం నందకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు వినూత్నమైన ఎక్స్పెరిమెంట్లను ప్రదర్శించారని, భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఇలాంటి సైన్స్ దినోత్సవాలు ఉపయోగపడతాయని తెలిపారు. జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ నేడు మానవాళి ఇంత సుఖ సంతోషాలతో జీవిస్తున్నారంటే కారణం సైన్స్ మాత్రమేనని, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే కేవలం సైన్స్ వలనే సాధ్యమని, ప్రపంచ
ప్రపంచంతో పోటీ పడడానికి సైన్సే కారణమని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలు చూపిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి, ఉదయ్ కుమార్, ప్రసాద్, ప్రసన్న, శంకర్, శ్రీదేవి, సోమశేఖర్, హరికృష్ణ, గుణ, ఉషా, నవీన, ఉషా తదితరులు పాల్గొన్నారు. నీట్గా బాగా తయారు చేసుకుంటారు. బాగా ఆలోచింపేటట్టుగా ఉన్నాయి ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా. ఉదాహరణకి హిమచందు అని ఒక అబ్బాయి మిక్స్డ్ క్రాప్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరితో పాటు చేపలను కూడా పెంచడం, అది లాభదాయకమైంది, ఉపయోగకరమైంది. లో కాస్ట్ నో కాస్ట్కి సంబంధించింది, చాలా ఉపయోగకరం అట్లాంటివి. ఇప్పుడు అన్నీ అలాంటివి అన్నమాట. సో అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ అని ఒక అమ్మాయి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్య గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా సమస్య. దాన్ని ఏ విధంగా అధిగమించాలని అమ్మాయి ఇంగ్లీష్లోనూ తెలుగులో కూడా బాగా చక్కగా వివరించడం జరిగింది. ఎనిహో ఏది ఏమైనా కూడా నేటి బాలికలే రేపటి భావి భారత శాస్త్రవేత్తలు. మీరందరూ కూడా సర్ సివి రామన్ గారిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. వారు రామన్ ఎఫెక్ట్, వారు నోబెల్ బహుమతి గ్రహీత అనమాట. వాళ్ళు చూడండి, ఇప్పుడు వారు లేకపోయినా కానీ వారి గురించి మనం చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆ సైంటిస్ట్, ఆయన శాస్త్రవేత్త చాలా విషయాలు కనుక్కున్నారు. మీరందరూ కూడా అదేవిధంగా భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలి. ఈరోజు మనము అనుభవిస్తున్నటువంటి ప్రతి సౌకర్యము కూడా సైన్స్ వల్లనే సాధ్యం అనమాట. ఈరోజు అన్ని రంగాలు తీసుకున్న, విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, ఏ రంగం తీసుకున్నా ఈరోజు ఉపాధి కానీ, ఈరోజు పారిశ్రామిక రంగం కానీ, ఏ రంగం తీసుకున్నా కూడా ఈరోజు సైన్స్ వల్లనే ఇంత అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఒకనాడు చక్రం లేక ఎంతో బాధపడేవాళ్ళు, మరి చక్రాన్ని కనుక్కున్నారు. అదేవిధంగా మోటార్ వచ్చేసింది, కరెంట్ వచ్చింది, సెల్ ఫోన్ వచ్చింది. ఈరోజు హాస్పిటల్స్ కానీ చాలా డెవలప్, విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చేస్తాయి. అనేకమైనటువంటి మార్పులకు వచ్చి ఈరోజు మనం సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నామంటే కేవలం సైన్స్. కాబట్టి మీరు సైన్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని కలిగి ఉండాలా. మీరు చాలామంది డాక్టర్లు కావాలి మీరు భవిష్యత్తులో. పుంగనూరు పట్టణంలోని భాష్యం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు చేసిన సైన్స్ ఎక్స్పెరిమెంట్లను ప్రదర్శనలో పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి మరియు పాఠశాల జడ్జీఓ లక్ష్మణరావు, ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎక్స్పెరిమెంట్లను తిలకించి మండల విద్యాధికారి పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए चक दे రామసముద్రం మండలంలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని కేసీపల్లి, చంబకూరు, మెట్లవారిపల్లి ఉన్నత పాఠశాలలో జరిగిన సైన్స్ దినోత్సవ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు వినూత్నంగా చేసిన సైన్స్ ప్రయోగాలు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, మండల ఎస్టీయూ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మునుస్వామి నాయక్ మాట్లాడుతూ సైన్స్ దినోత్సవ ప్రత్యేకతల గురించి తెలియజేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సైన్స్ మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. సర్ సివి రామన్, అబ్దుల్ కలాం వంటి మహనీయుల కలలను సాకారం చేయాలని కోరారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి కలిగి ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా అత్యధిక ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన పాఠశాలలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు దామోదరం, షణ్ముగం, శేషాద్రి, మనోహర, శంకర, జగన్నాథ్ రెడ్డి, నాగరాజు, నీరజ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే
జిల్లా స్థాయి నుంచి సరైన క్లారిటీ లేదు. జిల్లా స్థాయి నుంచి మాత్రం స్టేట్ లెవెల్ నుంచి ఏమొచ్చింది, జిల్లా స్థాయిలో కార్యక్రమం జరపాలని చెప్పేసి అమౌంట్ కూడా శాంక్షన్ చేయండి. సిఆర్సి లెవెల్లో అనేది మనం గతం నుంచి అనుసరిస్తున్నాం చాలా ఏళ్ళ నుంచి కూడా. అయితే ఈసారి దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సరిగా లేదు. సిఆర్సి గ్రాంట్ మాత్రం ఈ సంవత్సరానికి ₹1,00,000 మీకు విడుదల చేస్తున్నామని చెప్పేసి అన్నారే కానీ అయితే మనకు వచ్చిన దాఖలా లేదు. ఇంకా పాపం సార్ కూడా అదే పనిగా మన మోడల్ స్కూల్లో కార్యక్రమం జరిగినప్పుడు కూడా అక్కడికి రావడం జరిగింది. సార్ ఏం చేద్దాం కార్యక్రమం అనేసి. సరే మేమైతే చెప్పాం సార్, మనము ఎన్నో ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం జరుపుతున్నాము, సిఆర్సి లెవెల్లో జరపకపోతే బాగుండదు అని చెప్పేసి అంటే సార్ కూడా దానికి అంగీకరించి ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ప్రధాన కార్యక్రమం. ముఖ్యంగా మా సిఆర్సి తరఫున అన్ని పాఠశాల ఉపాధ్యాయుల తరఫున సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే ఎటువంటి అమౌంట్ మనకు శాంక్షన్ కాలేదు సైన్స్ డే కార్యక్రమం జరుపుకోవడానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 1న చిత్తూరు జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. ఘనంగా టైలర్స్ డేను నిర్వహించుకున్న దర్జీలు. వేడుకగా జరిగిన అగస్తీశ్వర స్వామి వారి రథోత్సవం. అన్న ప్రసాద వితరణ చేసిన భక్తులు. ప్రకాశం కాలనీలో జింక ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన స్థానికులు. విద్యా సంస్థల్లో జాతీయ సైన్స్ డే ప్రారంభించిన ఎంఈఓలు. మార్చి 1న ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఇంటర్ బోర్డు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.